ఎలాగోలా డేర్ చేసి వెనక్కి చూశాడు. ఆశ్చర్యం, అతను వెనకున్నది మనిషే. అతను అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అని తెలిసి డ్రై డే రోజు బాటిలే కాదు, దాని ఓపెనర్ కూడా దొరకనంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయినా లోపల భయం మాత్రం అలానే ఉంది. ఇక తన పని అయిపోయిందనుకున్న నికుంజ్కి ఆ నైట్ వాచ్మ్యాన్ సెక్యూరిటీ డ్రెస్లో ఉన్న శాంటా క్లాజ్లా కనిపించాడు. షార్ట్ టైంలోనే జరిగిన స్టోరీ ఫుల్ నరేషన్ ఇచ్చేశాడు. అది విన్న వాచ్మ్యాన్ దాని వెనుక ఉన్న చరిత్ర చెప్పుకొచ్చాడు. అది విన్న నికుంజ్ ముఖ చిత్రం ఏంటో చూడండి మరి. నికుంజ్ చెప్పింది విన్న తర్వాత వాచ్మ్యాన్ ఇలాంటివి ఎన్నో చూసుంటాను, బచ్చాగాడివిరా అనుకున్నాడు మనసులో. బాబు, ఈ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఇలాంటి విచిత్రమైన సంఘటనల గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే చెప్తే చరిత్ర అవుతుంది, తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామ్ గోపాల్ వర్మ మరో దయ్యం కథ దొరుకుతుంది, అంతలా బిల్డప్ ఇచ్చాడు. అతను చెప్పిందేంటంటే ఫిలిం సిటీ కట్టిన ప్లేస్లో ఒకప్పుడు వార్ఫీల్డ్. చాలా సంవత్సరాల క్రితం నైజాం రాజులు ఇతర ప్రాంతాలను సొంతం చేసుకోవడానికి ఇక్కడ యుద్ధాలు చేశారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది రక్తంతో తడిచిన ఈ నేల రణభూమిగా మారింది. ఎవరికైనా భయంకరమైన చావు వస్తే వారి ఆత్మలు ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటాయి. స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి వాచ్మ్యాన్ అలా చెప్పుకుంటూ పోతుంటే మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ క్యారెక్టర్లో వాచ్మ్యాన్ని, సునీల్ మూవీలో తనను ఊహించుకున్నాడు నికుంజ్. అతను అలా చెప్తుంటే భయంతో మండే రోజు స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా ముఖం పెట్టాడు. తనకి ఎదురైన అనుభవాల గురించి చెప్పి మరింత షాక్ ఇచ్చాడు.